కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. ప్రెజెంట్ ట్రెండ్ లో మ్యూజిక్ ఇంపార్టెన్స్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా రిలీజ్ కు ముందు సినిమా మీద హైప్ పెంచడంలో సంగీతమే కీ రోల్ గా ప్లే చేస్తుంది. అందుకే మేకర్స్ కూడా కథకు న్యాయం చేసే మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ రేస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకులు ఎవరు? ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. ప్రెజెంట్ సినిమా సక్సెస్ లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. సినిమా రేంజ్ పెంచే పేర్లు, టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అనిరుద్ధ్ లాంటి వాళ్లకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అనిరుద్ధ్ తర్వాత టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కమర్షియల్ సినిమాకు కావలసిన పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు తమన్. అనిరుద్ధ్ తో పోల్చుకుంటే తమన్ రెమ్యూనరేషన్ కూడా తక్కువే. దీనికి తోడు బీజీఎం విషయంలో స్పెషలిస్ట్ గా పేరున్న ఈ ఎనర్జెటిక్ మ్యూజిషియన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ లిస్ట్ లో చేరిన సంగీత దర్శకుడు భీమ్స్. నిన్న మొన్నటి వరకు చిన్న సినిమాల సంగీత దర్శకుడుగా పేరున్న భీమ్స్ ఇప్పుడు టాప్ లీగ్ లోకి వచ్చేశారు. ధమాకా, మ్యాడ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో సూపర్ ఫామ్ లోకి వచ్చారు ఈ యంగ్ సెన్సేషన్. వరుస సక్సెస్లతో మెగాస్టార్ కు మ్యూజిక్ ఇచ్చే రేంజ్కి వచ్చారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న కీరవాణి కూడా రేసులో ఉన్నారు. రాజమౌళి సినిమాలతో పాటు హరిహర వీరమల్లు లాంటి స్పెషల్ మూవీస్ కు ఆయన పేరు స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. పుష్ప 2 కుబేర సక్సెస్లతో తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు పర్ఫెక్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సీనియర్స్ ప్లస్ యంగ్ మ్యూజిషియన్స్ కాంబినేషన్ తో టాలీవుడ్ మ్యూజిక్ సినీ అభిమానులను అలరిస్తోంది. హరిహర వీరమల్లు టీం స్పీడ్ పెంచింది. రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో వరుస అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న వీరమల్లు యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ జరగబోతుంది? ఎవరెవరు గెస్ట్లుగా రాబోతున్నారు? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. హరిహర వీరమల్లు రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. అందుకే ప్రమోషన్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ బజ్ పీక్స్ లో ఉంది. దీనికి తోడు వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచుతున్నాయి. తాజాగా వీరమల్లు క్రేజ్ ను మరింత పెంచే న్యూస్ రివీల్ అయింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది హరిహర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యూబైఎస్ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. అవుట్పుట్ విషయంలో సెన్సార్ రిపోర్ట్ సూపర్ గా ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తోంది మూవీ టీం. వైజాగ్ సముద్ర తీరంలో భారీ జనసందోహం మధ్య జూలై 20న ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. సౌత్ లో హరిహర వీరమల్లు బస్ సూపర్ అనిపించేలా ఉన్నా ఉత్తరాదిలో మాత్రం అంత సందడి కనిపించట్లేదు. అందుకే మేకర్స్ నార్త్ ప్రమోషన్స్ మీద ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. మరి ఈ 10 రోజులు యూనిట్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి. సెకండ్ హాఫ్ లో వరుస రిలీజ్లు ఉండడంతో షూటింగ్ స్పీడ్ కూడా పెరిగింది. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ సెట్స్ లోనే ఉన్నారు. ముఖ్యంగా రాబోయే 6 నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏ హీరో ఎక్కడ ఏ షూటింగ్ తో బిజీ ఉన్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక రాజాసాబ్ యూనిట్ లో జోష్ పెరిగిపోయింది. ప్రస్తుతం రాజాసాబ్ చిత్ర షూట్ RFCలో జరుగుతుంది. అలాగే హను తెరకెక్కిస్తున్న ఫౌజీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే కంటిన్యూ అవుతుంది. SSMB29 షూటింగ్ 2 వారాలుగా శంకర్పల్లి కల్కి స్టూడియో నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ షూట్ శంకర్పల్లిలో జరుగుతోంది. NTR ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మోయినాబాద్ లో, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ ముచ్చింతల్లో, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ కొరియాలో జరుగుతోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. తేజ సజ్జా మిరాయ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కోన నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు గదా షూటింగ్ బాచుపల్లి ఏరియాలో జరుగుతుంది. అఖిల్
లెనిన్ చిత్ర షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. గతంలో యష్ చేసిన తప్పును తాను రిపీట్ చేయకుండా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నారో ఎగ్జాక్ట్లీ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు రిషబ్. రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే పార్ట్ 2ను సిద్ధం చేస్తున్నారు. కాంతార పార్ట్ 1 సెట్స్ మీద ఉండగానే పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ 2 సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ శాండల్వుడ్ స్టార్. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు రిషబ్ ఓకే చెప్పారు. అశుతోష్ గోవారికర్ చెప్పిన కథ నచ్చడంతో హిస్టారిక్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు కథతో రూపొందుతున్న సినిమాలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. 2026లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట రిషబ్. గతంలో యష్ కేజీఎఫ్ తో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోకుండా సినిమాల ఎంపికలో ఆలస్యం చేశారు. ఇప్పుడు రిషబ్ మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్ది రోజులుగా కెరియర్ విషయంలో తడబడుతున్న పూజా హెగ్డేకి లేటెస్ట్ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. హీరోయిన్ క్యారెక్టర్ కాకపోయినా ప్రెజెంట్ పూజా పేరు మాత్రం టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఈ జోష్తో టాలీవుడ్ రీ ఎంట్రీకి పక్కగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు బుట్టబొమ్మ. మరి తెలుగు తెర మీద అరవిందాకు అంత స్కోప్ ఉంటుందా? కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసిన పూజా హెగ్డే ప్రెజెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. లిరికల్ వీడియోతోనే నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రేజ్ తోనే టాలీవుడ్ రీ ఎంట్రీకి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు అరవింద. ప్రెజెంట్ తెలుగు స్క్రీన్స్ మీద మంచి ఫామ్ లో ఉన్న రష్మిక, శ్రీలీల లాంటి హీరోయిన్స్ నార్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండటంతో టాలీవుడ్ లో గ్యాప్ క్రియేట్ అయింది. ఆల్రెడీ ఆ స్పేస్ ని కవర్ చేసేందుకు భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహర్, మమితా బైజు లాంటి బ్యూటీస్ పోటీ పడుతున్నారు. యంగ్ జనరేషన్ బ్యూటీస్ తో పోటీకి సై అంటున్నారు జిగేల్ రాణి. కొత్త అందాలతో పోటీపడి మరోసారి ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ట్రయల్స్ బుట్టబొమ్మ కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా యాక్షన్ సీన్ చిత్రీకరణలో ఎప్పుడు రిస్క్ ఉంటూనే ఉంటుంది. అందుకే అలాంటి సీన్స్ ను లీడ్ యాక్టర్స్ కు బదులు ప్రొఫెషనల్ గా ట్రైన్ అయిన ఎక్స్పర్ట్స్ తో చేయిస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్య హీరోగా పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. కార్ చేస్ సీన్ చిత్రీకరిస్తుండగా జరిగిన ఈ యాక్సిడెంట్ లో రాజు అనే స్టంట్ మ్యాన్ చనిపోయాడు. ఇటీవల కాలంలో సినిమా షూటింగ్స్ లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. రీసెంట్ గా నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియా హౌస్ సెట్ లోనూ భారీ ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం వేసిన ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్ పగిలి సెట్, షూటింగ్ ఎక్విప్మెంట్ అంతా డ్యామేజ్ అయింది. ఈ ప్రమాదంలో ఓ కెమెరామెన్ గాయపడ్డారు. హిట్ 3 సినిమా సమయంలో నాని తలకు తీవ్ర గాయమై 8 కుట్లు పడ్డాయి. యాక్షన్ సీన్ చిత్రీకరణలో అనుకోకుండా షూటింగ్ ఎక్విప్మెంట్ తగిలి గాయమయ్యింది. కార్తీ హీరోగా రూపొందుతున్న సర్దార్ 2 సినిమాలో సెట్లో జరిగిన ప్రమాదంలోనూ ఒక స్టంట్ మ్యాన్ మరణించారు. కాంతార 2 టీంనైతే వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఓసారి బస్సు బోల్తా పడింది. తర్వాత షూట్ అనంతరం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మరణించాడు. ఇక 3 ఏళ్ల కింద ఇండియన్ 2 సెట్లో జరిగిన ప్రమాదంలో 2 మరణించారు. విశాల్ సినిమాల సెట్లో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇది వాటి ఈచీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.